దేవుని సన్నిధిలో మనం చేస్తున్న ప్రతి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 6వ అధ్యాయం 6-7 వచనాలలోని దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఈ దినాన్ని. అవును, యెషయా గ్రంథము 6వ అధ్యాయం 6-7 వచనాన్ని ఒక వచనం చదువుకుందాం. 6-7 వచనాలు 2 వచనం చదువుకుందాం. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. చూడండి, యెషయా భక్తుడు మాట్లాడుతున్నాడు మాట. మనసు చదువుదామా? మనసు చదువుకుందాం. అప్పుడు ఆ శరాపులలో ఒకడు దాని బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తము ఆయను అంటున్నాడు. యెషయా భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సాక్ష్యం ఆయన చెప్తున్నాడు. శరాపులలో ఒకడు ఏం చేశాడట? బలిపీఠము మీద నుండి తీసినటువంటి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని ఎగిరి నా యొద్దకు వచ్చి ఆ నిప్పును నా పెదాలకు తగిలించి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తము ఆయను. పాపమునకు ప్రాయశ్చిత్తము కావాలి. ఏమండి, ఈరోజు ప్రియమైన సహోదరుడు, సహోదరి, నీ పాపములకు ప్రాయశ్చిత్తం అయిందా? నీ పాపములకు ప్రాయశ్చిత్తము కాకపోతే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పాపములకు ప్రాయశ్చిత్తం కాకపోతే నీవు నీ పాపములోనే నిలిచి ఉన్నట్లయితే నీవు పాపములోనే నశించిపోతావని ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనలను ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు. అవునండి, ఈ రోజు మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? నేను పోయిన వారంలో మాట్లాడుతూ చెప్పాను, మీరందరూ మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అని మాట్లాడాడు. ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. అక్కడేమో పోయిన వారంలో మారు మనసు గురించి మాట్లాడాడు. గత రాత్రి సమయంలో దేవుని సన్నిధిలో ధ్యానం చేస్తూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు మీ పాపములకు ప్రాయశ్చిత్తం కావాలి. 32వ కీర్తనలో త్వరగా తీస్తే చదవండి, 3వ వచనం చదవండి. 32వ కీర్తన 2వ వచనం చదవమ్మా. మొదటి 2 వచనం, మొదటి 2 వచనం. తన అతిక్రమములకు పరిహారమునందిన వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందిన వాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. లేఖనం సెలవిస్తుంది. ఏమంటాడు? తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తమునందిన వాడు. ఇంకెవరట? తన పాపములకు ప్రాయశ్చిత్తమునందిన వాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు అని లేఖనం సెలవిస్తుంది. అవును, ఈ రోజు దేవునికి ఎవరు కావాలి? దేవుని పరిచర్యలో నిలబడడానికి ఎవరు కావాలి? దేవుని బిడ్డలుగా ఏమండి పరలోక రాజ్యంలోనికి వారసులుగా ఉండాలి అంటే ఎవరు కావాలి? ఎట్లా ఉంటారు అంటే అతిక్రమములు లేదా పాపములకు మొదలు వచ్చాడు. తన అతిక్రమములకు పరిహారమునందిన వాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తమునందిన వాడు ధన్యుడు. మా
పాపములు మనమే దాచిపెట్టుకుంటున్నామేమో, మన పాపములు మనమే దాచుకుంటున్నామేమో, మనలో ఉన్నటువంటి దోషములను కప్పిపుచ్చుకొని ఉంటున్నామేమో. ప్రభువును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు మన స్థితి ఎలా ఉంది? అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు. సామెతలు 28:13 చెప్తాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ రోజు మన స్థితి ఎలా ఉంది? దేవుని పని కొరకు పిలువబడినప్పుడు యెషయా భక్తుడు ఆయనను సేవ చేయడానికి, ఆయన పరిచయం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ప్రభు ఆయన ఏ రీతిగా సిద్ధపరుస్తున్నాడు తెలుసా? బలిపీఠం మీద నుండి కారుతో తీయబడినటువంటి నిప్పును శిరాపులలో ఒకడు ఎగిరి వచ్చి చేత పట్టుకుని నా పెదవులకు తగిలించెను గనుక, కదా, ఆ అగ్నిని నా పెదవులకు తగిలించెను గనుక, తగిలించి ఏమంటాడు? ఇది నీ పాపములకు ప్రాయశ్చిత్తము ఆయను. అవును, పెదాలు అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. పెదవులు చాలా చాలా ప్రమాదకరమైనవి తెలుసా మీకు? ఏమండి, పెదవులు ఎంత ప్రమాదకరమైనవి తెలుసా మీకు? ఈ పెదాలతో దేవుని స్తుతిస్తూ ఉన్నాం, ఈ పెదాలతో ఇతరులను కూడా దూషిస్తూ ఉన్నాం. ఈ పెదాలతో దేవునికి స్తోత్రం అంటున్నాం, ఇంకొక సమయంలో ఇది పెదాలతో దేవునికి కదా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం, అనేకులకు విరోధంగా మాట్లాడుతూ ఉన్నాం. మన మాటలు మన పెదాల నుంచి వస్తున్నాయి, మన హృదయం నుంచి వస్తున్నాయి కదా. ఏమంటాడు? ఈ పెదాలకు ఏం చేస్తున్నాడు ప్రభు? నిప్పుతో దాన్ని తాకించి కాల్చి, ఆ పెదాలకు అగ్నిని తగిలించి కాల్చి, నీ పాపమునకు ప్రాయశ్చిత్తము ఆయను. అవునండి, పాపములకు ప్రాయశ్చిత్తం కాకపోతే నీవేం చేసినా ప్రయోజనం లేదు. ఏమండి, ఏమని వింటున్నారా? స్నానం చేసిన తర్వాతనే కొత్త బట్టలు ధరిస్తే దానికి ఒక అందం. మురికితో ఉండి నువ్వు కొత్త బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా ఒకటి, అంతే కదా. ఏమండి వింటున్నారా? అవును, ఇక్కడ అంటున్నాడు, అగ్ని నీ పెదాలకు తగిలింది గనుక నీవు ధన్యుడు. అవును, నీవు ప్రాయశ్చిత్తం చేయబడ్డావు, నీ దోషములను క్షమించబడ్డావు, నీ దోషముల నుంచి నువ్వు క్షమించబడుతున్నావు. ఈరోజు దేవుని పరిశుద్ధమైనటువంటి ఆత్మ అగ్ని నిన్ను తాకిందా? లూకా సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చక్కటి మాట ఉంది, రాయబడింది చూడండి. లూకా సువార్త, యోహాను, నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చితిని గాని అయితే నాకంటే శక్తివంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకును నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. చాలండి, ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. అవును ప్రియులారా, పరిశుద్ధాత్మ అగ్ని. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఇస్తున్నటువంటి బాప్తిస్మము, యోహాను అంటున్నాడు, నేను మీకు నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను గాని నాకంటే శక్తివంతుడు ఒకడు నా వెనక వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారు విప్పుటకును నేను యోగ్యుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. అవును, అగ్ని బాప్తిస్మము. యెషయా కదా, యెషయా ప్రవక్త వేసకేకలు
యేషయా ప్రవక్త వేసకేకలు నీ అగ్ని తాకెను అతని పెదవులు నీ అగ్ని తాకెను అతని పెదవులు కనులారనిన్నే చూడని ప్రభు కనులారనిన్నే చూడని ప్రభు నీ స్వరమే నాకు వినిపించుమా నీ స్వరమే నాకు వినిపించుమా నీ దివ్య మహిమతో ఆవరించుమా నీ దివ్య మహిమతో ఆవరించుమా యేసు నీ ఆత్మతో నింపుమా ప్రభు యేసు నీ హస్తముతో తాకుమా విభు యేసు నీ ఆత్మతో నింపుమా ప్రభు యేసు నీ హస్తముతో తాకుమా విభు నీ చల్లని నీడలో చేరియుంటిని నీ చల్లని నీడలో చేరియుంటిని నీ మెల్లని స్వరమునే వినిపించుమా నీ మెల్లని స్వరమునే వినిపించుమా నీ దివ్య మహిమతో ఆవరించుమా నీ దివ్య మహిమతో ఆవరించుమా యేసు నీ ఆత్మతో నింపుమా ప్రభు యేసు నీ హస్తముతో తాకుమా విభు యేసు నీ ఆత్మతో నింపుమా ప్రభు యేసు నీ హస్తముతో తాకుమా విభు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క పెదవులు తాకిన తర్వాత అంటున్నాడు నీ పాపములకు ప్రాయశ్చిత్తమైపోయి. ప్రియమైన సహోదరుల సహోదరి, నీ పాపానికి ప్రాయశ్చిత్తం నువ్వు పొందావా? దావీదు భక్తుడు అంటాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఈరోజు నీ ధన్యత ఎటువంటి ధన్యతగా ఉంది? ఈరోజు నీ స్థితి ఏ స్థితిగా ఉంది? క్షమించబడ్డావా? ప్రాయశ్చిత్తము నొందావా? పాప పరిహారము ఏమండి పొందుకున్నావా? అవును. దేవుడు మన క్షమించడానికి, మన అతిక్రమములను తుడిచివేయడానికి, మన పాపముల నుంచి మనల్ని విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అవును, ప్రభు పిలుస్తే ఈరోజు నీవు రాగలవా? అవును, యేసయ్య అన్నాడు, ఇదిగో ప్రభువా నేనున్నాను, నీ పని కొరకు నేనున్నానని చెప్పి ముందుకొచ్చి దేవునికి తను తాను అప్పగించుకొని ఆత్మాభిషేకముతో నింపబడి దేవుని పనికి సిద్ధమైనట్లుగా చూస్తున్నాను. ప్రభునందు గమనించండి. దేవుడు మోషేను పిలిచినప్పుడు కూడా మోషేను ఏం చేశాడు? మోషేను దేవుడు తన అగ్ని చేత నింపాడు. దేవుడు మోషేను తన అగ్ని చేత నింపాడు. మోషే ముఖము చూడడానికి భయపడ్డారు. సీనాయి కొండ మీద నుంచి మోషే దిగి వచ్చినప్పుడు నిర్గమకాండంలో మీ తోటకు తీయండి 34వ అధ్యాయము. నిర్గమకాండము 34వ అధ్యాయం 29వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల పలక ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన ఆయనతో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. చూడండి, మోషే
దేవుని ఆజ్ఞల కొరకు సీనాయి పర్వతం ఎక్కినప్పుడు దేవుని సన్నిధిలో మోషే దేవునితో గడిపినప్పుడు మోషే ముఖము ఎలా ఉందట? దగదగ ప్రకాశిస్తుంది, దగదగ మెరుస్తుంది. అగ్ని ప్రకాశం, అగ్ని అగ్ని అగ్నితో నింపబడ్డట్లుగా మోషే ముఖము ప్రకాశించిన సంగతి మోషేకే తెలియలేదు. ఆ కొండ దిగున వచ్చినప్పుడు చదవండి కింది భాగము. అహరోను ఇశ్రాయేలీయులు అందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించినందున వారు అతన్ని సమీపింప వెరచిరి. దేవుని సముఖములో ఆత్మాగ్నితో నింపబడి, అగ్ని అభిషేకముతో నింపబడి కొండ దిగి వచ్చినప్పుడు మోషే అహరోనును చూచి, అహరోనును ఇశ్రాయేలీయులు అందరూ చూచి మోషేను సమీపించడానికి భయపడుతున్నారు. ఎందుకు? ఆ మోషే ముఖముల నుంచి అగ్ని ప్రకాశము బయటకు వస్తుంది. ప్రకాశమానమైనటువంటి అగ్ని అయిన ముఖముల నుంచి వెలువడుతుంది. అవును, దేవునితో సాంగత్యం చేస్తే, దేవుని సన్నిధిలో గడిపితే, దేవుని సన్నిధిలో సహవాసం చేసి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించగలిగితే ఆయనలో ఉన్నటువంటి ఆ శక్తి, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క అగ్ని మనలోనికి దిగి వచ్చి మనల్ని బలపరుస్తుంది కదండి. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? ప్రకాశిస్తున్నామా? మీరు కొండ మీద కట్టబడిన పట్టణము వలె ఉన్నారు అన్నాడు ప్రభు. ఎందుకు? మనం వెలిగితే అనేకుల్ని వెలిగించవచ్చు. మనం ఎట్లా ఉన్నామంటే కొండ మీద కట్టబడిన పట్టణం వలె ఉన్నామంటాడు మత్తయి సువార్త 15. అవును, ఎందుకు చెప్తున్నాడు ప్రియులారా? గమనించండి. ఈరోజు మనము ఎలా ఉన్నాం? ప్రకాశిస్తున్నామా? మనుషులు మీ సత్క్రియలను చూచి కదా పరలోకమందున్న మీ ప్రభువును మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అంటాడు మత్తయి సువార్త. ప్రియులారా గమనించండి. ఈరోజు మనలో ఏ వెలుగు ఉన్నది? ఈరోజు ఏ కాంతి ఉంది? అగ్ని అభిషేకం ఉందా? అగ్ని ప్రజలకు తాకిందా? ఏవో ప్రాయచిత్తం అందినట్టే. ప్రాయచిత్తం వచ్చిందా? క్షమించబడ్డామా? పాపములోనే ఉన్నామా? ఏమండి, పాపములోనే ఉన్నట్టయితే కదా, నేను పోయిన వారం చెప్పాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. దేవుని లేఖనం శ్రమిస్తుంది. మారు మనసు వచ్చిందా? దేవుని వెలుగు మనలోకి వచ్చిందా? దేవుని వెలుగు చేత మనం వెలిగించబడ్డామా? ఎలాగున్నాం ఈరోజు? గిద్యోను అర్పణను అర్పించడానికి ఒక మేకను కదా సిద్ధం చేసి తీసుకుని వచ్చినప్పుడు ఆ బండ మీద పెట్టమని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక బండ మీద ఆ అర్పణను ఉంచినప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో త్వరగా తీయండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను కాల్చివేసెను. హల్లెలూయా. అవును ప్రియులారా, గిద్యోను అర్పణ స్వీకరించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, గిద్యోను చూస్తున్నాడు దేవుని యొక్క శక్తిని. గిద్యోను నిలబడి చూస్తున్నాడు ఆ రాతి బండ మీద దేవునికి అర్పణము కదా బలి మాంసమును పెట్టి ఆ పొంగని భక్ష్యములను ఆ మాంసము దగ్గర పెట్టి ఆయన ఎదురు చూస్తున్నాడు దేవుని ప్రత్యక్షత.
ఆకాశం నుంచి కదా ఏమంటాడు ఆ దూత. చదమ్మా. గిద్యోను ఆయన యెహోవా దూతని తెలుసుకొని 20 వచ్చింది. ఆ మాంసములు ముట్టినప్పుడు ఆ మాంసములు ముట్టినప్పుడు అగ్ని రాతిలో నుండి వెడలి ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను కాల్చివేసెను. హల్లెలూయా. గిద్యోను దేవుడు దర్శించాడు. అగ్నితో అగ్ని కల్పిస్తుంది. ఆయన అర్పణమును అగ్ని చేత కాల్చి దేవుడు స్వీకరించినట్లుగా మనం చూస్తున్నాం. ఆరని అగ్ని. అవును పీటర్, దేవుడు నేను దహించు అగ్ని అని చెప్పాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు దహించు అగ్ని అయి ఉన్నాడు అంటాడు. ఈ మధ్య రకాల సభ్యులు జ్ఞాపకం చేసుకున్నారు. అవును, గిద్యోను యొక్క అర్పణ అగ్ని చేత దహించబడుట చేత కదా, దహించబడుట చేత స్వీకరించబడినట్లుగా గిద్యోను చూశాడు పిల్లలు. అవును, ఈరోజు నీ అర్పణ, నీ జీవితం ఎలా ఉంది? దేవుని యొక్క ప్రణాళికలో నీ బ్రతుకు దినము ఎలా ఉన్నాయి? ఏ రీతిగా ముందుకు కొనసాగుతున్నావు? జ్ఞాపకం చేస్తున్నారు. 120 మంది అపోస్తులతో పాటు 120 మంది కలిసి మేడగదిలో ప్రార్థిస్తూ ఉంటే, ఆ మేడగదిలో ప్రార్థిస్తూ ఉన్నటువంటి వారి మీదకి ఏమొచ్చిందట? ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ అగ్ని. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 3వ వచనం చూడండి, చదవండి. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వేలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవును ప్రియులారా, అపోస్తలుల మీదికి, అక్కడ ఉన్నటువంటి వారందరి మీదికి పెంతెకోస్తు దినాన్న, పెంతెకోస్తుల పండుగ దినాన్న దేవుని అగ్ని దిగి వచ్చి అగ్ని నాలుకలు విభాగింపబడినట్టుగా వారందరి మీదికి దిగి వచ్చి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా వారందరూ దేవుని ఆత్మ చేత నింపబడినని దేవుని లేఖనం సెలవిస్తుంది. ప్రియులారా గమనించండి, ఈ రోజు దేవుని అగ్ని కలిగి ఉన్నామా? ఏమండి, అగ్ని అభిషేకం మనకు ఉన్నదా? ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చాడు. బాప్తిస్మం ఇస్తున్నారు. యేసయ్య పెదవులను తాకిన ప్రభు యేసయ్య పెదవులు తాకి ఆయన సేవకు సిద్ధపరిచాడు. మోషేకు దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడి ఆత్మ అగ్నితో అభిషేకించి తన పరిచర్యలో, తన యొక్క ప్రయాణములో ఇశ్రాయేలీయుల